మనము మనస్సుని ఎంత ప్యూర్గా ఉంచుకోవాలి. నిరంతరము ఒక తపనతో ఉండాలి. మనం నా మనసుకి ఎక్కడైనా చెడ్డ భావాలకు చోటిస్తున్నాను, చెడ్డ ఆలోచనలకు చోటిస్తున్నాను. అందుకే అంటారు బాబా గారు దీని గురించి చెప్తున్నప్పుడు, ఎప్పుడు కూడా దుష్ట భావాలు, దుస్సంకల్పాలు నీ మనస్సుని రాకూడదు అని. ఎందుకు అంటే మన మనస్సు మనకు సాధన అని నీరు పోస్తున్నాం. మన మనస్సు ఒక తోట లాంటిదట. ఆ తోట పెరగాలి అంటే కలుపు మొక్కలు ఉండకూడదు. మరి కలుపు మొక్కలు ఉంటే తోటలో ఉన్న మొక్కలు, మిగతా మొక్కలు బాగా పెరగవు. అలాగే మన మనస్సు అనే తోటలో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనే పంట రావాలి అంటే దుస్సంకల్పాలు అంటే దుష్ట సంకల్పాలు, దుర్భావనలు, దురాలోచనలు అని ఈ కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు ఏరి పారేకపోతే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కలగదు అని చెప్తూ ఉంటారు.